ఒక ఇల్లు కొనుక్కోవటం బెస్టా, అపార్ట్మెంట్లో ఓపెన్ ప్లాట్ తీసుకోవటం బెస్టా, ఫామ్ ల్యాండ్ తీసుకోమంటే మీ మూడిట్లో దేనికి ఎక్కువ మీరు? ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోమని చెప్తాను ప్రతి ఒక్కళ్ళకి. ఎందుకంటే ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కుంటే ఒక 160 చిన్న ఎంప్లాయీ ఒక ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కుంటే ఒక 30-40 లక్షల్లో కూడా కొంచెం దూరంగా వెళ్తే వస్తున్నాయి. ఒక 15,000 గజంలో ఒక 200 గజాలకి 30 లక్షల్లో ఒక ప్లాట్ వస్తుంది. అక్కడ నుంచి ఒక 20-25 ల్యాక్స్లో ఒక 50 ల్యాక్స్లో ఇల్లు వస్తుంది. ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కున్నాడంటే వయసులో ఉన్నప్పుడు ఫస్ట్ సంపాదన. ఇల్లు కొనుక్కుంటే ఇంకా ఒక 10 ఇయర్స్ అవగానే పిల్లల చదువులు వస్తాయి. అది చదివించుకుంటూ దాని మీద ఇంకో ఫ్లోర్ వేసుకుంటాడు. ఇంకో పిల్లలు కొంచెం అయ్యేసరికి వాళ్ళకి మ్యారేజ్ చేస్తాడు, ఇక ఇంకో ఫ్లోర్ వేసుకుంటాడు. ఇక ఈయన రిటైర్డ్ అయ్యే టైంకి ఆయన పైన కింద ఉంటాడు. ఆ 2 అద్దెల మీద ఈయన బ్రతుకుతాడు. నేనైతే సజెషన్ ఇచ్చేది ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోండి, హ్యాపీగా ఉండండి అని చెప్తాను నేను. 30-50 ల్యాక్స్ బడ్జెట్ ఉన్న వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ ఉంటాయంటే మీరు ఏం చెప్తారు? ప్లాట్స్ కావచ్చు, ఓపెన్ ప్లాట్స్ కావచ్చు, ఒక ఇండివిజువల్ హౌస్ కావచ్చు, అంటే ఈ ప్రైజెస్లో ఎక్కడెక్కడ మంచి లొకేషన్స్ ఉంటాయంటే మీరు ఏం చెప్తారు? మీకు కొంగరకలాలు, ఇబ్రహీంపట్నం, కడతాలు ఈ లొకేషన్స్లో వస్తాయి. మీకు సంగారెడ్డి కొంచెం ముందుకెళ్ళవుతుంది. ఆల్రెడీ శంకరపల్లి దగ్గర నుంచి పటాన్ చెరువు, కద్దనూరు, బానూరు, నందిగామ, బొల్కాపూరు, ఈ శంకరపల్లి సరౌండింగ్స్లో ఇప్పుడు ఆల్రెడీ 15,000-16,000 గజం నడుస్తుంది. కొంచెం ముందుకి అక్కడ కొనుక్కుంటే ఇల్లు కట్టేసుకుని ఉండొచ్చు. ఎందుకంటే కనెక్టివిటీ ఉంది కదా మనకి, రోడ్లు బాగున్నాయి. ఇప్పుడు బీడీఎల్ కానివ్వండి, ఓడిఎఫ్ కానివ్వండి, బిహెచ్ఎల్ కానివ్వండి, ఈ ఎంప్లాయీస్ అందరూ పాషా మైరల్ ఇండస్ట్రీ ఎస్టేట్లు, ఈ ఐటీ పార్క్స్లో ఉన్నటువంటి సెకండ్ గ్రేడ్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వీళ్ళందరూ నేను అటే కొనుక్కోమని చెప్తాను. శంకరపల్లి నుంచి ముందుకి, ఇటు సంగారెడ్డి నుంచి ముందుకి ఈ 50 ల్యాక్స్ ఎవరైతే బడ్జెట్ చూస్తున్నారో మీరు సంగారెడ్డి అయినా వెళ్ళొచ్చు. ఎందుకంటే కనెక్టివిటీస్ బాగున్నాయి. ఇప్పుడు ఇటువైపు షాద్నగర్ వెళ్ళమని నేను ఎందుకు చెప్పలేను అంటే, నార్సింగ్ దాటిన తర్వాత శంషాబాద్ వెళ్ళి అక్కడ నుంచి కొత్తూరు వెళ్ళిన వరకు మనకు తిరువలోని జీవో ఉంది. ఓకే. మీకు ఇటువైపు శ్రీశైలం హైవే తీసుకుంటే నాగారం కానివ్వండి, పెదగోలుకొండ, చెన్నగోలుకొండ, మహేశ్వరము, తర్వాత కడతాల వరకు మీరు ఈ లేఅవుట్లో ప్లాట్లు కొనుక్కొని ఇల్లులు కట్టుకోవచ్చు. ఇక తెలంగాణ నుంచి ఇప్పుడు వరంగల్ హైవే కానివ్వండి, అటువైపు బీబీనగర్ వరకు కూడా దొరుకుతున్నాయి మంచి రేట్లు. సరైన టైం తీసుకోవడానికి. అవును, ఇది సరైన టైం. యాక్చువల్లీ తెలుగు పీపుల్కి పంటల నుంచి కూడా ఇప్పుడు సంక్రాంతి పండుగ డబ్బు వస్తుంది, వాళ్ళు పంటలు అమ్ముతారు. అనవసరమైన అపోహాలు పోకుండా. ఎస్, డబ్బు ఖర్చు పెట్టకుండా భూమి మీద పెడితే అది 100 రెట్లు పెరుగుతుంది. ఉదాహరణ జూబ్లీస్, ఆనాటి శోభన్ బాబు దగ్గర నుంచి ఆనాడు శోభన్ బాబు గారి దగ్గర నుంచి మధ్య మన మురళీమోహన్ గారి దగ్గర నుంచి ఈనాడు భాషాబాయ్ వరకు చెప్పేది ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. అది నా ద్వారా చేయొచ్చు, ఇంకో ద్వారా చేయొచ్చు, అన్న చెప్పొచ్చు, తమ్ముడు చెప్పొచ్చు, మీరు వెళ్ళి కొనుక్కోవచ్చు. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని అప్రూవల్ రేట్లో కొనండి. ల్యాండ్స్ కొనే దగ్గర కూడా చాలామందికి ప్రాబ్లం అవుతుంది. ల్యాండ్లు ఎలా కొనాలి ఏంటి అనేది కూడా అర్థం తెలియకుండా, అంటే అర్థం అవ్వట్లేదు వాళ్ళకి. ఇప్పుడు ఎన్ఆర్ఎస్ ఉంటున్నారు, పాపం వాళ్ళు అక్కడెక్కడో ఉంటారు. ల్యాండ్ కొంటే బాగుంటుందని చెప్పి ల్యాండ్ కొంటున్నారు. ఎవరో థర్డ్ పార్టీని ఇక్కడ పెడుతున్నారు. అదేంట్లో అక్కడికి వెళ్ళేసరికి గట్టులు దొంతారు. ఈ టీ పాండ్స్ అనేవి అసలు వీళ్ళకి తెలియదు. అసలు మామూలుగా అసలు ల్యాండ్ అనే దానికి సబ్జెక్టే తెలియదు వీళ్ళకి అసలు. ఇప్పుడు ల్యాండ్ కొనడం మంచిదే, ల్యాండ్ సబ్జెక్ట్ అసలు దానికి ఏమేమి ఉంటాయి, అసలు ల్యాండ్ అనేది మనకి ఏ విధంగా డాక్యుమెంట్స్ ఉంటాయనేది వీళ్ళకి తెలియదు. లాయర్ గారి దగ్గరికి వెళ్తారు, ఆ కట్ట ఏదో ఇస్తారు, ఆయన పర్ఫెక్ట్గా ఎక్స్పీరియన్స్ ఉన్న లాయర్ గారు అయితే ఓకే. కొత్త లాయర్ గారు ఉంటారు, ఆయనకి కొంత తెలియదు. ఇప్పుడు కాస్త 1954లో కొత్త అమెండ్మెంట్ జరిగింది మనకు తెలంగాణ గవర్నమెంట్ కానీ ఆంధ్రాలో కానీ. ల్యాండ్స్లో వచ్చేసరికి ఎస్ఎఫ్ఏ అని అంటారు, సెటిల్మెంట్ ఫేర్ అడంగులు అని. ఇండియన్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో సెటిల్మెంట్ ఫేర్ అడంగులని ఎస్ఎఫ్ఏ అంటారు అన్నమాట. అది పట్టా అంటాం, మామూలుగా జిరాయితీ పట్టా అంటారు తెలుగు రాష్ట్రాల్లో. ఇక్కడ కాసర పహానీలు అంటారు. సో ఇక్కడ నుంచి తర్వాత ల్యాండ్ ఏదైనా సేల్ అయితే సేల్ డీడ్ ఉంటుంది అక్కడ నుంచి. ఇంకొకటి కూడా ఉంటుంది ఇక్కడ, మామూలుగా పహానీ అంటాం, మామూలుగా టీపాన్ అంటాం. టీపాన్ అంటే అసలు తెలంగాణ మొత్తం కలిపి 111,000 స్క్వేర్ కిలోమీటర్స్ అనమాట. 111,000 స్క్వేర్ కిలోమీటర్స్. 111,000 స్క్వేర్ కిలోమీటర్స్ ల్యాండ్ ఉంటుంది. అది దాంట్లో
పొలాలు ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, ఓవరాల్ చెరువులు ఉన్నాయి. దీని 1,11,000 స్క్వేర్ కిలోమీటర్స్ తెలంగాణ ఒక భూభాగం. సో ఈ భూభాగాన్ని ఎట్లా మనం అంత కొలిసారంటే ఎప్పుడో కొలిసింది అది. ఆల్రెడీ టీ పాన్స్ వేశారు దానికి. మన ఇండియా మ్యాప్ ఎలా వచ్చిందంటే ఈ టీ పాన్స్ అన్నీ కలిపితేనే ఇండియా మ్యాప్ వచ్చింది. ఆ రోజుల్లో ఏంటంటే ల్యాండ్ అక్బర్ చక్రవర్తి ఉన్న దగ్గర నుంచి కూడా ల్యాండ్ అని కొలిసి లక్ష్మణ్ బ్రదరు ఒక 5 ఎకరాల ల్యాండ్ ఆయన పండిస్తున్నాడు కాబట్టి 5 ఎకరాల మీద ఇంత ల్యాండ్ కొలిసి ఈ 5 ఎకరాల మీద 25% లేకపోతే వచ్చింది ఇలాంటి శిస్తులు వసూలు చేసేవాళ్ళు వాళ్ళు. అదే పద్ధతిని టీ పాన్స్ మనకు అక్కడైతే ఎఫ్ఎంఈ అంటాం, ఫీల్డ్ మెజర్మెంట్ మ్యాప్ అంటాము తెలంగాణ మన ఆంధ్రాలో. ఇక్కడైతే టీ పాన్ అంటారు. అవి ఇలా ఉంటాయన్నమాట. ఒక సర్వే నెంబర్ హిస్టరీలోకి వెళ్ళిపోతున్నాం. అది చూడాలి యాక్చువల్లీ, అది చూసుకోవాలి. ఒక సర్వే నెంబరు దాంట్లో ఒక పార్ట్స్ ఉంటాయి. మళ్ళీ ఆ పార్ట్స్ ఒక్కొక్క పార్ట్లో 2-3 ఎకరాలు ఉండొచ్చు, 5 ఎకరాలు ఉండొచ్చు. ఒక సర్వే నెంబర్ మినిమం 10 ఎకరాల నుంచి 12 ఎకరాలు, 13, 14. ఇప్పుడు తెలంగాణలో కొన్ని లొకేషన్స్లో 100 ఎకరాలకు కూడా ఒకే సర్వే నెంబర్ ఉంటుంది. ఇవన్నీ చూసుకోవాలి. కొంత ఎక్స్పర్ట్ నాలెడ్జ్ కూడా తీసుకొని ల్యాండ్ కొనుక్కోవాలి. ఇప్పుడు ఆ టీ పాండ్స్లో మన సర్వే నెంబర్ ఉందా లేదా, ఫస్ట్ రిజిస్ట్రేషనా, సెకండ్ రిజిస్ట్రేషనా అంటే నా దగ్గర నుంచి మా ఫాదర్ నాకు ఇచ్చారు. మీరు అనేది ఒక ఎక్స్పర్ట్ ఉండాలి, ఒక మంచి లాయర్ ఉండాలి, ఇద్దరిని కూర్చోపెట్టుకొని మన ప్రాపర్టీ అనేది కొనుక్కోవాలి. టీ పాండ్స్ అంటే సర్వే నెంబర్ ఉంటుంది, పాస్బుక్లో సర్వే నెంబర్ ఉంటుంది. ఇదే సర్వే నెంబర్లో నీ ల్యాండ్ ఉండదని చూడాలంటే నాలాంటి వాళ్ళు లేకపోతే లాయర్ గారు లాంటి వాళ్ళు ఒక వెల్విషర్ ఉంటారు. ఖచ్చితంగా ఒక ఎక్స్పర్ట్ అనేది ఉండాలి. ఒక ఎక్స్పర్ట్ లేకుండా మాత్రం కొనొద్దు. అది ఎన్ఆర్ఐలు కావచ్చు, ఇక్కడ ఉండే పీపుల్ ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్కళ్ళు అయితే మీరు కానీ గతంతో పోల్చుకుంటే ఈ చీటింగ్ అనేది చాలా తగ్గిపోయింది. చీటింగ్ అనేది తగ్గిపోయిందంటే రేట్లు పెరుగుతున్న కొద్ది చీటింగ్లు పెరిగాయి. మామూలు ధరణి రావటం తర్వాత రకరకాల ధరణి అనేది పాపం వాస్తవంగా కేసీఆర్ గారు చాలా పెద్ద కలగా అన్నారు. అది ప్రజల కోసం ఉపయోగపడాలనే కన్నారు ఆయన, నాకు తెలిసి. ఎందుకంటే నేను రియల్ ఎస్టేట్లో ఉన్నాను కదా. ఆయన ఒకటే బటన్ నొక్కితే టీ పాన్ రావాలి, పహానీలు రావాలి, కాసర పహానీలు రావాలి. దాని మీద పెద్ద రీసెర్చ్ చేసి వాళ్ళు పెట్టారు. కానీ అది సెకండ్ ఇంజిన్ డెవలప్ చేసి ఈ పాత ఇంజన్లోకి మెర్జ్ చేయాలి. చూద్దాం, దాంట్లో కూడా అంటే కొన్ని మార్పులు చేర్పులు చేయాలని కొత్త గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది. ఒక 2-3 నెలలు ఆగితే కానీ దాని మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మీరన్నట్టు అటు ఫార్మాసిటీ కావచ్చు, మెట్రో కావచ్చు, ధరణి కావచ్చు, వీటి మీద పూర్తి స్థాయి క్లారిటీ రావడానికి రేపు పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాతే ఒక క్లారిటీ వస్తుంది. మళ్ళీ రియల్ ఎస్టేట్ ప్రజెంట్ అయితే కొంత డల్గా ఉన్నదండి మాట అయితే బయట వినిపిస్తున్న మాట. మరి ఎంతవరకు నిజం అనేది లేదు. మీ దృష్టి, మీరు ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి మీరేమంటారు? నిజంగానే డల్గా ఉందా మార్కెట్? అంటే ఏదంటారు చూడండి, తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉందండి. యాక్చువల్లీ మొన్న రిజిస్ట్రేషన్స్ నవంబర్ రిజిస్ట్రేషన్ అంటే డిసెంబర్లో అయినాయి అనమాట. డిసెంబర్ మనం సబ్ రిజిస్టర్ ఆఫీస్ అయినటువంటి రిజిస్ట్రేషన్ చూసుకుంటే చాలా బాగా రిజిస్ట్రేషన్లు అయ్యాయి. బాగా రిజిస్ట్రేషన్లు అయ్యాయంటే రియల్ ఎస్టేట్ బాగుంటుంది కదా. అనవసరమైన అపోహాలు మాత్రమే లేకపోతే మనకి ఇంకోటి ఏంటంటే గొప్పతనం హైదరాబాద్కి ఎకనామికల్ గ్రోత్ అంతా ఇక్కడే ఉంటుంది. అవును. ఈ బడ్జెట్ ఉంది కదా, ఈ బడ్జెట్ ఎంతైతే ఉందో అంటే ఇప్పుడు మన ఆ బడ్జెట్ ఎలా తయారైంది, మనకి ఈ గవర్నమెంట్ ఇన్కమ్సే కదా, రెవెన్యూవే కదా. సో మరి ఆ రెవెన్యూ వస్తుందంటే ఆ రెవెన్యూతోనే కదా జనాలు ఇవన్నీ కొంటారు. అవును. అట్లనే ఇన్కమ్ తెలుగు వాళ్ళు ఎవరు ఖాళీగా ఉండరు. ప్రతిరోజు పొద్దున్నే పనికి వెళ్తారు, డబ్బులు సంపాదిస్తారు. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి ఎటువంటి డోకా లేదు. ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడా డోకా ఉండదు. మీరు చూడండి, ఒక 10 years తర్వాత 5 years తర్వాత అనొచ్చు, కానీ నేను 10 years చెప్తున్నాను. ఇండియాలోనే అంటే మీరు ఫైనల్గా చెప్పదలుచుకుంది ఇండియాలోనే టాప్. ఇప్పుడు ముంబైకి మనం ముంబైతో మనం కంపేర్ చేయొద్దు. ముంబై సిటీని కంపేర్ చేయాలి. ఇంకా అది ప్రత్యేకమైనటువంటి జోన్ అంతవరకు. అవును. దాన్ని కంపేర్ చేయకుండా ఇటువైపు ఏదైతే చెన్నై, బెంగళూరు పెద్ద సిటీస్ ఎవరైతే 8 cities ఉన్నాయో, ఒక ముంబైని తీసి పక్కన పెడితే ఇండియాలో మన హైదరాబాద్లోనే టాప్ రేట్స్ ఉంటాయి. ఫైనల్గా మీరు చెప్పదలుచుకుంది సెంట్రల్ బ్యాంక్లో ఉంది మామూలుగా. ఇది అనవసరమైన అపోహాలకు వెళ్లకుండా నిర్భయంగా మీరు ఇన్వెస్ట్ చేయండి. ఒక 5 to 10 yearsలో మీకు ఖచ్చితంగా మంచి 5 years ఎక్కువ టైం కూడా మీరు తెలివిగా ఇన్వెస్ట్ చేస్తే, మీరు తెలివిగా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఎక్స్పర్ట్స్తో, రియల్ ఎస్టేట్లో ఏజెంట్స్ ఉంటారు. వాళ్ళు కూడా ఏజెంట్స్ అంటే ఇప్పుడు రేరా వచ్చిన తర్వాత ఏజెంట్స్ కూడా చాలా స్ట్రిక్ట్ రూల్స్ వచ్చాయి.
రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా రేరా అంటే ఒక భయం వచ్చింది కాబట్టి రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయితే నేను చెప్పిన లొకేషన్లో ఏ లొకేషన్లో అయినా సరే ఇన్వెస్ట్మెంట్ చేస్తే 4 ఇయర్స్లో డబుల్ అవుతుంది. 4 ఇయర్స్లో డబుల్ అవుతుంది. ఇంకా మీకు ఇంకా తెలిసినట్లుగా అంటే నాకంటే కూడా తెలియగల ఉంటారు, నాకంటే ఉంటారు రకరకాలుగా ఎవరి అభిప్రాయం చెప్తూ ఉంటారు. నేను చెప్పిన లొకేషన్ అయితే 4-5 ఇయర్స్లో డబుల్ అవుతుంది. ఎన్ఆర్ఐ కావచ్చు, ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేసుకో, ఎవరి విజన్ వాళ్ళకు ఉంటుంది. ఇంకా బాగా కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ 4 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్లో డబుల్ అవుతుంది. అనవసరంగా ఏదో జరగబోతుందని చెప్పి హైదరాబాద్కి ఏమి జరగదు, భూకంపాలు రావు, ఐటీ ఇంకా డెవలప్ అవుతుంది. అసలు పొలిటికల్ ఎఫెక్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి లీడర్షిప్ క్వాలిటీస్ రేవంత్ రెడ్డి గారిలో కూడా ఉన్నాయి కాబట్టి ఏది ఏమైనప్పుడు కూడా తెలంగాణలో హైదరాబాద్ని ఎవరు కూడా లేపవసలేదు, ఎవరు దించవసరం లేదు. లాస్ట్ మనం ఒక 10-15 ఇయర్స్ నుంచి గమనిస్తే ఊరికి అనవసరమైన ఏదో అంటారు చూడండి, ఊహాగణాలు బెండాలందరూ లాస్ పోయారు. ఈరోజు వాళ్ళంతా ఏమనుకుంటున్నారంటే అరే నేను ఆ రోజు ఇక్కడ సైట్ చూశాను కొనలేకపోయాను. చాలామంది ఇప్పుడు మాదాపూర్ కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, చాలామంది ఇప్పుడు వెళ్తూ ఉంటే కారేసుకొని చాలా సందర్భాలు అన్న మాటలు ఇవి. మణికొండలో ఎకరం 6 లక్షలకి 8 లక్షలకు కొని మేము అమ్మేశాము, ఇక్కడ కొండలో కొట్టాలని అనగా ఇంత డెవలప్ అయ్యేదని షార్ట్ టైంలో ఎవరు ఊహించినంతగా ఇక్కడ. సో రాబోయే కాలంలో కూడా ఇదే గ్రోత్ ఉంటుంది, ఇదే ఫాస్ట్గా రియల్ ఎస్టేట్లో ఇండియాలో నెంబర్ 1 కూడా అవ్వచ్చు. నాట్ ఓన్లీ ఇండియా, ఇప్పుడు వరల్డ్ క్లాస్ సిటీ ఇది హైదరాబాద్. డోకా లేదు అనే పదాన్ని నేను ఎందుకు అంటున్నానంటే ఉండటానికైతే మీకు ఎండ్ సిటీలు ఉన్నాయి. మామూలుగా చెన్నై లాంటిది సముద్రానికి ఎండ్, వైజాగ్ అనేది సముద్రంకి ఎండ్, బెంగళూరు అనేది కిందకు ఉంది. అవును. సో సెంటర్ వచ్చింది హైదరాబాద్కు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏదైతే ఉన్నటువంటి NH-44 ఉందో, హైదరాబాద్ సిటీ ఇండియాకి సెంటర్ ఉంది. ఇండియాకి సెంటర్ ఉండడం వల్ల అందరి కళ్ళు ఇక్కడ ఉంటాయి. మామూలుగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుని కావద్దు, మామూలుగా అందరూ ఇక్కడికి రావాల్సిందే. సో హైదరాబాదు హెడ్ లాంటిది అనమాట రియల్ ఎస్టేట్కి. క్లైమేట్ చూస్తే ఎక్సలెంట్, ఎక్కడైనా ఉండని ఎక్కడైనా పుట్టని, ఎక్కడ మాత్రం హెడ్ లాంటిది హైదరాబాద్ సిటీ. అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది. ఆ పీపుల్ కూడా మంచాలి కాబట్టి ఇక్కడికే ఇన్వెస్ట్మెంట్స్కి ఇక్కడికే వస్తారు. సో దానివల్ల డోకా లేదని చెప్తున్నాను నేను.